ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాల కింద చెప్పారు వాటిని. ఈ ప్రపంచంలో ఉన్న సమస్తమైన కోరికలు ఆలోచనలు నీకు ఉండే అవసరాలన్నింటినీ నువ్వు లిస్టు చేస్తే ఆ లిస్ట్ ఈ 4 కిందనే ఉంటుంది. మీరు అంతే. ఇప్పుడు మనం అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్తాం కదా, పూజారులు ఏం చేస్తారంటే ధర్మార్థ కామమోక్ష ఫల సిద్ధ్యర్థం అని అంటారు, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటారు. కానీ వీడు మళ్ళీ ఏమడుగుతుంటారంటే మా బిడ్డకు జాబ్ కావాలి అంటారు, లేదా నాకు డబ్బు కావాలంటారు. అసలు ఆ డబ్బు, ఈ బిడ్డకి జాబు, ఈ పెళ్లి అన్ని అందులో ఉన్నాయి. ఆ 4 సమస్తం చేర్చి పడేశాడు. ఆ 4 సాధించడానికి మానవ జన్మ అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాల. ఆధ్యాత్మిక జీవితము ఎందుకోసం అంటే నీకు పరమేశ్వరునితో లింక్ ఉన్నటువంటి ఒక ఆదర్శం ఒకటి మన సనాతన ధర్మం చెప్పింది. అంటే సనాతన ధర్మం అంటే అందరూ కలిసి ఉండాలి, నాస్తికులు కూడా ఇందులో ఉంటారు, దేవుడిని నమ్మని వాళ్ళు ఇందులో ఉంటారు, చార్వాకులు ఇందులో ఉంటారు అని అంటుంటారు మన వాళ్ళు. అది ఒక సొసైటీ యొక్క స్ట్రక్చర్ చెప్పడానికి పనికి వచ్చేదే. కానీ దీని యొక్క మూల సూత్రాన్ని నువ్వు పట్టుకోవాలంటే మాత్రం దాంట్లో ఇది ఉంటుంది. వేదం దేవుడు లేదని చెప్పలేదు కదా. కాబట్టి వేద దర్శనం ఏదైతే ఉందో దాన్నే ఉపనిషత్తులు ప్రతిబింబించినాయి, దాన్నే పురాణాలు కథల రూపంలో చెప్పినాయి, వాటినే కావ్యాల్లో మనోరంజకంగా చెప్పారు. కాబట్టి ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఎట్లా నడుస్తుంది అంటే ఒక సిస్టమ్ ప్రకారంగా నడుస్తుంది.